హలో అండి. నేను మీ శాస్త్ర. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే రవ్వ దోశ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. చూడండి. ఇక 2 గ్లాసుల గోధుమ రవ్వనైతే తీసుకోవాలన్నమాట. తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు మినపగుండ్లు తీసుకోవాలి. వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని 5-6 గంటలు అయితే నానబెట్టుకోవాలన్నమాట. నానిన తర్వాత అయితే ఈ విధంగా సాయంత్రం పూట అయితే మిక్సీ పట్టుకోవాలి. రవ్వను మినపగుండ్లని మిక్సీ పట్టుకొని నైట్ మొత్తము నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకుంటే పులిసిపోయిద్ది అనమాట పిండి అనేది. అప్పుడు దోశలు అనేది బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే పిండి పట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కొత్తగా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా బాగా తింటారు. స్పాంజీగా ఉంటాయి అనమాట దోశలు అనేది. ఇక్కడ చూసారు కదా, తెల్లారైతే మస్తు పులిచాయి అనమాట. ఇంకా తర్వాత అయితే ఆయిల్ రుద్దుకొని దోశ వేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఉంటాం వల్ల.